సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ ఎంత క్లోజ్ గా ఉన్నా మామూలుగా అక్క చెల్లెలు కానీ కొందరు ఇళ్ళల్లో ఫ్రెండ్స్ కానీ మామూలుగా బట్ శారీస్ నీ శారీ బాగుంది నాకు ఇవ్వు, నా శారీ బాగుంది నీకు ఇవ్వు మార్చుకోవడం, జ్యువెలరీ కానీ అవన్నీ ఎంత క్లోజ్ షేర్ చేసుకోవడం. కొందరికి అది కూడా నచ్చదు. నీ శారీ ఏంది నేను కట్టుకునేదని ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోరు అనమాట. అది చాలా తక్కువ మంది. ఓకే, ఇక్కడ వరకు బాగుంటుంది. ఆఖరికి నీ భార్య నాకు, నా భార్య నీకు అనేది బాగా ఎక్కువ అయిపోయింది. యాక్చువల్ గా యుఎస్ లో ఉండేది, అది మన దాకా వచ్చింది. ఇప్పుడు ఏంటి అంటే ఒక నెల నా భార్య నీకు, ఒక నెల నీ భార్య నాకు, మొత్తానికి భార్య భర్తను చంపేసింది. అసలు ఏం జరిగిందమ్మా? అంటే నిజంగానే మీరు అన్నట్టుగా ఈ టాపిక్ మనం మాట్లాడుకోవాలి అంటే కూడా మనము అంటే నాకైతే అది నిజంగా ఇష్టం లేదండి ఇలాంటి టాపిక్స్ మాట్లాడటము. కాకపోతే జనాలకు కూడా ఏం జరుగుతుందో కొంతమందికి తెలియాలన్న ఉద్దేశంతోనే ఇది మనం మాట్లాడుతున్నాము. అలా అని అందరు భార్యలు అలా చేయట్లేదు, అందరు భర్తలు అలా చేయట్లేదు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించే మనం మాట్లాడుతున్నాము. యాక్చువల్ గా మనం ఇండియన్ అంటే మన భారతీయులము అంటే ప్రతి ఒక్కరికి ఒక గౌరవం. ఎందుకంటే వీళ్ళకు చాలా సంస్కృతి, వీళ్ళకు చాలా పద్ధతులు ఉంటాయి, వీళ్ళు చాలా ట్రెడిషనల్ గా ఉంటారు అని ప్రతి ఒక్క విదేశీయులు మేము భారతీయులం అనగానే మనకు చేతులెత్తి నమస్కారం పెడతారు. మన నుంచి వాళ్ళు ఎంతో నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరు మీరు ఇన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేశారా, 50 సంవత్సరాలు అయిందా మీ పెళ్ళి, అవునా, మీరు ఎలా ఉన్నారు, మీ మధ్యలో గొడవలు జరగలేదా, మేము కూడా మీలాగా నేర్చుకోవాలనుకొని చాలా మంది మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతో మంది విదేశీయులు వాళ్ళు మన నుంచి నేర్చుకుంటారు. కానీ మీరు చెప్పినట్టుగా ఈ మధ్య కాలంలో ఇదైతే ఎప్పుడైతే మనం కొంతమంది అడాప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు అంటే ఇలాంటి విషయాలు తెలిస్తే మనకు గౌరవం మర్యాద ఏమీ ఉండదండి, ఏమి ఉండదు. అంటే వాళ్ళకి ఏంటంటే మనకులాగా విదేశీయులకు నాకు తెలిసినంత మటుకు ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు, ఇది చేసినందువల్ల నష్టము, నువ్వు నష్టపోతావని చెప్పే తీరిక, చెప్పే టైము, వినే ఓపిక ఎవరికి ఉండదు. కాబట్టి వాళ్ళు ఎవరికి చెప్పరు. సో మనకేంటంటే మన అదృష్టం అనుకోవాలి. ఏదైనా తప్పు జరిగినా అమ్మ ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇది చేస్తే నీ జీవితం బాగుంటుంది, ఇలా నువ్వు చేస్తే నువ్వు జీవితంలో నష్టపడతావు అని మనకు పెద్దవాళ్ళు ఉన్నారు. సో మనకు కూడా అందరం షేర్ చేసుకుంటాము. సో అది మనకు నిజంగా మనం వీఆర్ లైక్ బ్లెస్డ్ పీపుల్. కానీ వాళ్ళకి అలాంటిది లేదు. సో వాళ్ళు అలాంటి చేశారు అంటే ఓకే సరైన. మనకేంటండి, మనకు అన్ని తెలిసి అంటే ఇలాంటిదంటే వేరే పని మీరు అన్నట్టుగా షేర్ చేసుకోవడం, నా జ్యువెలరీ మీరు, మీ జ్యువెలరీ నేను, లేకపోతే ఒక మగవాళ్ళు అయితే నా షర్ట్ నువ్వు తీసుకో, నీ షర్ట్ నాకు తీసుకో, లేకపోతే ఒక హోటల్కి వెళ్తే మీకు దోశ ఇష్టము నాకు పూరి ఇష్టం అన్నప్పుడు ఏం చేస్తానంటే మన ఇద్దరికి ఇవి ఇష్టం కదా, నువ్వు 2 పూరీలు తిను, నేను 2 ఇడ్లీలు తింటానే అని ఇలా షేర్ చేసుకుంటాము కదా. మీరు చెప్పినట్టుగా ఒక భర్త ఇంకొక భార్యను అంటే పక్కన ఉండే వాళ్ళను ఇష్టపడి అంటే షేర్ చేసుకోవడం అనేది దీని గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియదు. దీనివల్ల ఏం అనర్థాలు జరుగుతాయో అది జరిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది కదా. అసలు అంటే జనరల్గానండి నాకు తెలిసినంత మటుకు మీరు ఎక్కడైనా చూస్తే పక్కన వాళ్ళు ఎవరైనా పక్కన ఒక మగవాళ్ళు ఉంటే ఇదివరకు ఏంటంటే అన్నయ్య వదిన అని వరుసలు కలుపుకుండేవాళ్ళు కదా, చెల్లెమ్మ లేకపోతే బావగారు ఇలా కలుపుకుండేవాళ్ళు. ఎందుకంటే ఎటువంటి అంటే చెడు ఆలోచనలు ఎవరి మధ్యలో ఉండకూడదు, రాకూడదు అని చెప్పేసి ఊర్లలో, మరి ముఖ్యంగా పల్లెటూరులో అన్నయ్య గారు వచ్చారా, వదిన గారు బాగున్నారా, బావగారు బాగున్నారా, ఎప్పుడొచ్చారు, ఇలాగే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏమిటంటే ఆ కల్చర్ లేదు. సరే ఆ కల్చర్ లేకపోయినా కూడా పర్లేదు, మనం అడ్జస్ట్ చేసుకుంటాం. ఆంటీ అంటున్నారు, అంకుల్ అంటున్నారు, దాని తర్వాత బ్రో అంటున్నారు. సరే ఇవన్నీ వదిలేస్తే కూడా ఒక పక్కన తన మీద ఒక భార్య, ఒక భర్త పక్కన వాళ్ళ ఆవిడను తో ఉండాలి, టైం స్పెండ్ చేయాలి అనే ఆలోచన రావడమే ఒక దౌర్భాగ్యం, ఒక దరిద్రం కదా. సో ఇట్లాంటిదే మీరు కర్ణాటకలో ఇలా జరిగిందండి. జస్ట్ ఒక 15 days ఏగో ఇద్దరు చాలా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు యాక్చువల్గా ఏంటంటే అతనికి ఆల్రెడీ ఒక హస్బెండ్కు పెళ్ళయింది, అతనికి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. ఓకే, సో ఏమైందంటే ఎక్కడనో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇతను ఏం చేశాడంటే ఒక ఆవిడని చూసేసి చాలా అందంగా ఉందని చెప్పేసి ఆవిడ మీద అట్రాక్ట్ అయిపోయి అతని భార్య పిల్లల్ని వదిలేసేసి ఈమెను చేసుకొని అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, అంటే చాలా డబ్బులు సంపాదిస్తారు. సో ఆమెతోనే ఉన్నాడు, వాళ్ళ భార్యను పిల్లల్ని వదిలేస్తాడు ఇతను. సో ఈవిడితోనే ఉన్నాడు, ఈవిడ కూడా అతనితో ఉన్నారు. ఈవిడికి పెళ్ళవల. సో ఇతనుతోనే ఉంది. వాళ్ళిద్దరికి, ఇతనికి ఈమెకు దాదాపు 10 సంవత్సరాల ఏజ్ డిఫరెన్స్. అయినా కూడా సరే బానే ఉన్నారు, ఇద్దరు బానే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ఇతనికి ఒక ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ లో పరిచయమాడు, వాళ్ళు కూడా పక్కనే ఉండేవాళ్ళు. సో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్
వీళ్ళిద్దరు దేశ్ అంటే వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి రావడం అనేది ఇదైంది. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉన్నారు. ఉన్న తర్వాత ఏమైందంటే ఎవరైతే ఇతని స్వామి అతని పేరు, అతను దాదాపు 50 సంవత్సరాలు 48 సంవత్సరాలు ఉండొచ్చు. అతను ఏం చేయాలంటే పక్కన ఉండే ఫ్రెండ్ వాళ్ళ భార్య మీద అట్రాక్ట్ అయిపోయి ఉన్నాడు. సరే అని ఒక రోజు ఇట్లాగే ఇంకా కూర్చుంటారుగా రాత్రిపూట మందు పార్టీలు కూర్చున్నప్పుడు ఏంటో మా ఆవిడని చూసి నాకు చాలా విసుగ్గా ఉంది, ఏదైనా నాకు లైఫ్లో మంచి థ్రిల్లింగ్ ఉండాలి, చేంజ్ ఉండాలి, రెండో పెళ్లి చేసుకున్న అతనితో అడిగాడు, స్వామి అని అడిగాడు. అడిగితే మరి ఏం చేస్తే నీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది, ఏం చేద్దామంటే ఒక పని చేద్దామా, నేను అడుగుతున్నాను, ఇది ఒక ప్రపోజలే, మీ ఆవిడని నేను ఒక 1 రోజులు నాతో స్పెండ్ చేస్తుంది, అట్లాగే మా ఆవిడ నీ దగ్గరికి వస్తుంది అంటే ఇదేదో పెద్ద అంటే అద్భుతమైన ఐడియా చెప్పాడు, ఈ ప్రపంచాన్ని మార్చే ఐడియా చెప్పాడని చెప్పేసి అతను కూడా ఒప్పుకున్నాడు. సరే మార్చేసుకుందాము అని అంటే మరి ఎట్లాగా ఏంటి కండిషన్, ఒక నెల మీ ఆవిడ నా దగ్గరికి వస్తేనే మా ఆవిడని నీ దగ్గరికి పంపుతాను అనేది ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు రెండో ఫ్రెండ్ ఎవరు అతనికి ఏం ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే పోయి ఇంట్లో అడిగితే నాకు కూడా చెప్పాను కదా, పిదపలు పుయ్యకాలం వచ్చి జనాలు వాళ్ళ భార్య ఏమనింది, నాకు కూడా అతనంటే చాలా ఇది, నాకు ఒక క్రష్ ఉంది, నేనైతే నాకేం ప్రాబ్లం లేదు అనింది. అంటే ఇంతకు ముందు ఎట్లా ఉంటుందంటే ఎవరైనా ఒక హస్బెండ్ దగ్గర ఇంకొక అతన్ని గురించి మాట్లాడితే ఇంకా ఏమవుతుందో తెలుసు. అంటే ఇలాంటి అంటే మనం ఈ మంచి కోసమో చెడు కోసమో లేకపోతే ఈ పరిణామాలు నాకైతే తెలియదండి. సో అక్కడ ఓకే అన్నారు. ఈ పెద్ద ఆయన కూడా వచ్చేసి ఆవిడకి ఎవరినైతే చేసుకున్నాడో అతన్ని ఆ అమ్మాయి పేరు అడిగాడు, నేత్ర. సో ఇతనికి ఆ అమ్మాయికి దాదాపు 10 సంవత్సరాల డిఫరెన్స్. ఈ అమ్మాయి ఒక 35-36, అతను దాదాపు 48 years, దాదాపు 10-12 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అయితే చెప్పాడు, మేము ఇలా అనుకున్నాం, కొత్త ప్రపోజల్, నువ్వేమనుకుంటావు అని. అసలు ఏంటంటేనండి ఇతనికి మైండ్లో ఏంటంటే నాకు పెళ్ళయింది, పిల్లలున్నారని తెలుసు కూడా, నన్ను పెళ్లి చేసుకొని నాతో ఉంది కాబట్టి ఈమెకు క్యారెక్టర్ లేదు, ఏం చేసినా కూడా సరే అంటుంది అనే ఉద్దేశం ఇతనికి ఉంటుంది. అతని భార్యను అడగాల్సింది ఆ మాట కదా, పెళ్ళా ఉందని. అవి అడగలేదు. ఎందుకంటే ఈవిడ క్యారెక్టర్ ఏంటంటే నా క్యారెక్టర్ తెలిసినా, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసినా కూడా డబ్బులు చూసి అట్రాక్ట్ అయిపోయి నాతో పాటు ఉన్నది కాబట్టి నేను ఏం చేసినా కూడా ఈమె సరే అంటుందనే ఉద్దేశంతో ఇలా అనుకున్నాము. నువ్వేమంటావు, మరి ఎప్పుడు వెళ్తావు అతని దగ్గరికి అంటే, నీకన్నా మర్చిపోయిందా, నీకు నాకు అసలు ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా సరే ఏదో మన ఇద్దరం కలిసి ఉంటున్నాము, బాగున్నాము, అయినా కూడా ఆమెతో నువ్వు ఉండడం ఏంటి, నేను అతనితో ఉండడం ఏంటి, నాకు ఇలాంటివన్నీ నచ్చదు అని చెప్పేసి చెప్పింది. అంటే అతను అండర్ ఎస్టిమేట్ వేశాడు. ఏమని, ఇప్పుడు నాతో ఉంది కదా, నాకు పెళ్ళైనా కూడా అట్లాగే ఈమె క్యారెక్టర్ ఇలాంటిదేమో, ఇలాగే వెళ్తుందేమో అన్న ఉద్దేశంతో అడిగాడు. ఆవిడ చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది, నేను ఇలా చెయ్యను, నీకు నాకు ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా నాకు అట్లాంటి అభిప్రాయం ఏమీ లేదు, నేను నీతోనే ఉంటాను, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుకొని చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. చెప్పిన తర్వాత ఇతను అది ఎక్స్పెక్ట్ చేయాల, అంటే ఒప్పుకుంటుందని అనుకున్నాడు. సో ప్రతిరోజు ఈ విషయంలో ఇద్దరికి గొడవ, నువ్వు వెళ్తావా వెళ్ళవా, నాకు ఇప్పుడు ఆ అమ్మాయి కావాలి, ఆవిడ దగ్గరికి వెళ్ళాలి, ఆవిడ నా దగ్గరికి రావాలి అని చెప్పాడు. సరే ఈమె ఒప్పుకోలేదు. ఒక రోజు వెళ్ళి చెప్పాడు ఫ్రెండ్కి, అదేంటి ఇట్లా మా ఆవిడే ఒప్పుకోవట్లేదు, మరి ఆవిడ రాదంటే పోనీ మీ ఆవిడ నా దగ్గరికి పంపిస్తావంటే వాడు ఏం చేశాడు, అందరు రూల్స్ రెగ్యులేషన్స్ కదా. అయితే ఆయన చెప్పాడు, అలా అవుతుంది, మీ ఆవిడ నా దగ్గరికి వచ్చి ఉంటేనే నేను మా ఆవిడని పంపిస్తాను నీ దగ్గరికి అని చెప్పాడు. మరి ఇప్పుడు ఇతనికి ఏంటంటే పిచ్చెక్కి పోతున్నాడు అనమాట, ఆమెతో టైం స్పెండ్ చేయాలా అని చెప్పేసి రోజు గొడవ పెడుతున్నాడు ఈవిడితో. నువ్వు వెళ్తావా వెళ్ళడం ఒక రకమైన నరకం చూపించడం మొదలుపెట్టాడు. ఇంక ఈవిడికి ఏం చేయాలో అర్థం కాలేదు, అసలు ఎలా చేయాలి. ఆమెకి ఇంకా తోచక ఏం చేసిందంటే అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఇంకా పడుకున్నప్పుడు ప్రతిరోజు ఒక నరకం చూపిస్తున్నాడు, వెళ్తావా వెళ్ళడం అని. ఆ ఉద్దేశంతో ఈమెను దూరం పెట్టడం కూడా స్టార్ట్ చేశాడు. ఇంకా అంటే సరే దూరం పెట్టడం అనేది ఒక పాయింట్, ఎందుకంటే ఇతనికి ఆ మనసులో ఉన్నది కాబట్టి. అందుకని ఏం చేసిందంటే ఒక పెద్ద ఇనపరాడు తీసుకొని రాత్రి తల మీద మోదేసి చంపేసిన తర్వాత ఏం చేసిందంటే వెంటనే కరెక్ట్ అంటే ఏమాత్రం భయము బెరుకు ఏమీ లేకుండా అదేంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. వెళ్తే చాలా చూడడానికి చాలా అందంగా చక్కగా చాలా మంచిగా ఉంది. ఇదేంటి ఇంత అందమైన అమ్మాయి ఎందుకో వచ్చింది పోలీస్ స్టేషన్కు, ఏదైనా షూటా గీటా అలాంటి లెవెల్లో ఉందన్నమాట ఆమె డ్రెస్సింగ్ స్టైలు, ఆమె మాట్లాడేది, ఆమె స్టైలు అదంతా. అంటే ఒక మనిషిని నేను చంపాను అని ఎలాంటి ఆందోళన లేకుండా చక్కగా కారు దిగి వచ్చింది. చెప్పండి మేడం ఏం చేయాలి అంటే, నేను నా భర్తను చంపేశాను అంటే వాళ్ళు ఒక క్షణం విస్తుపోయారు. అదేంటి
చూస్తే ఇలా ఉంది, ఒక చంపిన హంతకురాలు ఎలా ఉంటుంది అనుకొని అడిగారు. అదేంటంటే లేదండి నేను చంపేశాను, ఏదో పలాని ఇల్లు పలాని చోట, మీరు కావాలంటే వెళ్ళి చూసుకోండి అని చెప్పేసింది. చెప్తే నిజంగా వెళ్ళి చూశారు, అతను చనిపోయి ఉన్నాడు. అదేదో చంపే బదులు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సింది కదమ్మా. అంటే చెప్తున్నానండి ఈ చంపడమే, ఫ్రస్ట్రేషన్, అదే చెప్తున్నా. మనం ఇదివరకు మాట్లాడ ప్రతి దానికి చంపడము చనిపోవడము రెండే జనాలకు ఆ రెండే పరిష్కారాలు దొరుకుతున్నాయి. సరే వెళ్ళి చూసిన తర్వాత అక్కడ ఆ శవం దగ్గర ఎవరు వాళ్ళ ఫాదర్ కూర్చొని ఏడుస్తున్నాడు. ఎవరు? ఇతని ఫాదర్. నా కోడలు చంపేసింది అని చెప్పేసి అతను కూడా చెప్పాడు. ఎందుకు చంపావు ఏంటి అని అడిగితే చెప్పింది, ఇట్లా ఇలా అదేంటి ఇలా మారుస్తానంటాడు, నాకు అది నచ్చలేదు అంటే మా అమ్మాయి ఒప్పుకోలేదు. లేదు ఈమెకు ముందే క్యారెక్టర్ లేదు, మా అబ్బాయి అలా చేసేవాడు కాదు, సో ఈమెకు ఇతన్ని చంపేస్తే ఈ ఆస్తిపాస్తులను తను అనుభవించాలని చెప్పేసి ఇలా చేసింది అని చెప్పాడు. చెప్తే ఆవిడ ఒకటే చెప్పింది, ఇప్పుడు ఆస్తిపాస్తులు అనుభవించాలి అంటే నేను ఉండాలి కదా, నేను పోయి స్టేషన్లో కూర్చుంటే నేనేం అనుభవిస్తాను? నేను అనుభవించను, నాకు అలాంటిది కాదు, మీ అబ్బాయి ఇలా చేశాడంటే ఒప్పుకోలేదు. సరే కావాలంటే మీరు అతన్ని అడగండి, వాళ్ళ ఫ్రెండ్ అంటే వాళ్ళ ఫ్రెండ్ అడిగితే అవునండి మేము ఇలాంటి డీల్గా ఉండింది అని చెప్పాడు అనమాట. అంటే ఇంకేం చేస్తారండి, ఇంకా ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. జనాలు చూడండి, మనుషులు మన అంటే ఇది ఈ అంటాం కదా, మనం చాలా పైకి వెళ్ళిపోతున్నాం, చంద్రమండలానికి వెళ్తున్నాం, సూర్యమండలానికి వెళ్తున్నాము, మనం చాలా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామండి మనం దీనివల్ల? ఏం జరిగింది చెప్పండి? నువ్వు ఫస్ట్ వైఫ్ని వదిలేసి పిల్లల్ని వదిలేయడమే ఒక ఫస్ట్ తప్పు. రెండో తప్పు ఏంటంటే, సరే చేసుకున్నావు, ఆవిడేదో కుదురుగా ఉంది, ఆవిడను నువ్వు అండర్ ఎస్టిమేట్ వేసేసి ఎవరి దగ్గరగా వెళ్తుందా అని చెప్పడము ఒక తప్పు. చెప్పినప్పుడు ఆవిడ ఏం చెప్పింది, ఖరాఖండిగా లేదు నేను అలాంటి దాన్ని కాదు, మరిద్దరం హాయిగా ఉందాము, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పినప్పుడు కూడా నువ్వు అతను ప్రతిరోజు ఆమెను హెరాస్ చేస్తే తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక చంపేసింది. అంటే దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలంటే, అసలు ఏంటి, అసలు మనం ఏం చేస్తున్నాము, మన తెలివితేటలు ఎట్టుపోతున్నాయి, భర్తలు పంచుకోవడం ఏంటి, భర్తల్ని భార్యతో పంచుకోవడం ఏంటి, రేపొద్దున ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టుగా ఒక వేరే పరాయి వ్యక్తి వచ్చి ఇద్దరు ఉంటే పిల్లలు వచ్చినప్పుడు అతను బయటకు వస్తుంటే వాడెవరు అని పిల్లలు అడగరా? మీ భవిష్యత్ ఏంటి? కొంచెమని ఏమైనా ఆలోచిస్తున్నారండి? ఇంకా నేను ఒక చోట విన్నాను రాదు గారు, ఇలాంటి రిలేషన్షిప్లోనే అతను ఏం చేశాడట, లేదు ఇంకా నా భార్యను వదిలేస్తున్నాను, నేను ఈవిడితోనే ఉంటాను అని చెప్పాడట. మళ్ళీ అందులో గొడవలు. అదేంటి, మనది ఒక నెలే కదా, 15 రోజుల కాంట్రాక్టే కదా. ఈ చండాలాన్ని మనం మాట్లాడుకోవడానికి కూడా మనం సిగ్గుతో తల వంచుకోవాలి. కాబట్టి దయచేసి డబ్బులు ఎక్కువ అయిపోయి జనాలకి ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి పనులు చేసాము. ఒకసారి దయచేసి ఆలోచించండి, మనం ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన కట్టుబాట్లు ఏంటి, మనం ఏం చేస్తున్నాము, మనం ఏం షేర్ చేసుకుంటున్నాము. జీవితాంతం ఒక భార్య ఒక భర్త అంటే 100 సంవత్సరాలు నీ లాస్ట్ ఊపిరి ఉండేదాకా ఒక భర్త ఒక భార్యతో కాపురం చేయాల్సింది మన సంస్కృతి. అలాంటిది వదిలేసేసి చాక్లెట్ ఇచ్చుకున్నట్టు, బట్టలు మార్చుకున్నట్టు ఒకరినొకటి మార్చుకోవడం అనేది చాలా తప్పండి. ఇలాంటి ఆలోచనలు ఎవరికి ఉన్నా కూడా దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ అమ్మా.